లైఫ్ లో ఫస్ట్ టైం పామ్ బీచ్ హోటల్కి వెళ్ళా. వైజాగ్ లో ఒక ప్లేస్ ని ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్ ఫ్రమ్ దిస్ రిసెప్షన్ ఏరియా ఈవెన్ కారిడార్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఎవ్రీ కార్నర్ కూడా ఆర్టిస్టిక్ గా ఉంది. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్ ఫర్ ఈచ్ రూమ్. ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హోటల్లో రూమ్స్ చూసాం. మేము చూసిన రూమ్స్ అయితే ఒక డివోషనల్ టచ్ తో భగవద్గీత ఆర్ట్ వర్క్ తో ఉంది. రూమ్ అయితే చాలా పెద్దది అండ్ చైర్స్ తో సహా వాడిన ఫర్నిచర్ కూడా ఏదో రాజ్మహల్ లో ఉన్నామనే ఫీలింగ్ వచ్చింది. ఒక హాల్ కూడా ఉంది. హాల్లో ఒక టీవీ అండ్ రూమ్ లో ఒక టీవీ ఉన్నాయి. వాష్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది. బేసిక్ అమ్యూనిటీస్ కంటే ఎక్కువ ఇచ్చారు. ఓవరాల్ గా రూమ్ మాత్రం సూపర్ ఉంది. దీని తర్వాత ఒక స్టాండర్డ్ రూమ్ అయితే చూసాం. చాలా సింపుల్ గా ఉన్నాయి బట్ స్టిల్ ఆర్ట్ వర్క్ అయితే ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ వాష్రూమ్స్ కూడా నీట్ గా ఉన్నాయి. లాస్ట్లీ సూట్ రూమ్ చూసాం. ఇదైతే వేరే లెవెల్. దీనికైతే హాల్లో ఒక సోఫా, టీవీ, ఫ్రిడ్జ్, చిన్న కిచెన్ సెటప్ ఉన్నాయి. మళ్ళీ బెడ్రూమ్ లో ఒక టీవీ, బెడ్ వన్ కి ఇంకొక బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ అండ్ కప్బోర్డ్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా పెద్దది. టెర్రస్ మీద కుటీరమ్స్ అని వేరే రూమ్స్ ఉన్నాయి. అవైతే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ బాల్కనీ నుంచి బీచ్ వ్యూ అయితే క్రేజీ ఉంది. నేనైతే ఇక్కడికి బుఫే తినడానికి వచ్చి అలా ప్లేస్ అండ్ రూమ్స్ ఎక్స్ప్లోర్ చేశా. నెక్స్ట్ వీడియోలో బుఫే గురించి చెప్తాను. ఫ్రాంక్లీ ఉన్నంతసేపు మంచిగా ఫొటోస్ తీసుకుని చిల్ అయ్యాం. ఏదో బయట ఊర్లో రిసార్ట్కి వచ్చామనే ఫీలింగ్ వచ్చింది. రూమ్స్ కావాలంటే మీరు డైరెక్ట్ గా వీళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్యామిలీ అవుటింగ్ కి లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి లగ్జరీ రూమ్స్ తీసుకుని వీకెండ్ రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.